విజువల్స్లో కనిపిస్తోంది ఒక భీకర వాతావరణం అనే చెప్పాలి. నుజ్జు అయిపోయిన టిప్పర్ ముందు భాగం, అలాగే ఆర్టీసీ బస్ను పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఆ బస్ లోపల ఉన్న కంకర్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు. మనకి తెలిసిందే, కంకర ఫుల్ లోడ్తో ఉంది టిప్పర్, మొత్తం కంకర కూడా బస్సులోకి పడిపోయింది. సో కంకర హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో వాళ్ళు నిజంగా రియాక్ట్ అయ్యే అవకాశం కానీ ఆ సమయం కానీ ఉండకపోవచ్చు. వాళ్ళు ఆర్తనాదాలు చేసినా, రక్షించండి అని మాట్లాడినా ఆ మాట బయటకు రాలేని సిచ్యువేషన్. అలాగే వాళ్ళు నిజంగా అరిచే పరిస్థితి కూడా ఉండదు. ఆ కంకర్ని చేత్తో వెలికి తీయాలన్నా కష్టతరమైన పని. అందుకే దాన్ని టిల్ట్ చేసే టిప్పర్ను దాన్ని జార విడుస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ప్రయాణికుల మీద పడ్డ ఆ కంకర్ను వెలికి తీయటానికి వెంటనే పోలీసు అధికారులు జేసీబీని రప్పించినట్టుగా, అనంతరం బస్ని ఎక్కడికక్కడ పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఆ కంకర్ని కిందకి జారవిడిచి దాని లోపల ఇరుక్కుపోయిన ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే సమయం మించిపోయింది. మొదట 12 మందిగా భావించిన మృతుల సంఖ్య తర్వాత 17, 19, ప్రస్తుతం 25 మందిగా చెప్తూ ఉన్నారు. మధ్యలో డివైడర్ లేని కారణంగా హెడ్ ఆన్ కొలిజన్ జరిగింది అనేది మనకి అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాటల్లో కూడా మనం విన్నాం. అయితే అక్కడ రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవటానికి కొంతమంది పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రైబ్యునల్ని ఆశ్రయించటం, చెట్లు నరకటం కరెక్ట్ కాదంటూ వాళ్ళు పెట్టిన పిటిషన్, తద్వారానే ఈ పనులు ఆగిపోయాయి అంటూ మంత్రి శ్రీధర్ బాబు కూడా సాక్షితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు. కారణాలు ఏమైనప్పటికీ టిప్పర్ అతి వేగమే ప్రధాన కారణంగా అయితే చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఉదయాన్నే 6 గంటల సమయంలో అంత వేగంగా రావటం ఈ ప్రమాదానికి కారణం. 70 మంది ప్రయాణికులతో బయలుదేరిన చేవెళ్లలో 4 గంటల 50 నిమిషాలకు బయలుదేరిన ఈ ఆర్టీసీ బస్సు మీర్జాగూడ ప్రాంతానికి వచ్చిన వెంటనే ఈ ప్రమాదం జరగటం, అంత వేగంగా టిప్పర్ వచ్చి ఢీకొంటుందని ఊహించని ఆర్టీసీ బస్సు, అందులోని ప్రయాణికులు, మనకు తెలిసి చేవెళ్లలో బయలుదేరిన ప్రయాణికులు హైదరాబాద్ చేరుకోవడానికి 2-3 గంటల సమయం పడుతుంది. సో ఉదయం తెల్లవారుజామున కాబట్టి వాళ్ళు కూడా ఒకంత నిద్రలో జారుకున్న సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదం నిజంగా ఒక పెద్ద రోడ్ చేయలేకపోతున్నాం. ఎన్జిటి వాళ్ళు కేసు పొల్యూషన్ బ్యూరో వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇది చెన్నైలో ఉంది. చెన్నై కూడా వెళ్లారు, ఆడ కూడా కేసు ఇంకా క్లియర్ కాలేదు. దానిపైన పెట్టి వాళ్ళు అనవసరంగా ఈ రోడ్డు డెవలప్మెంట్ అవుతలేదు, ఈ వర్క్ జరగట్లేదు. 2018లో ల్యాండ్ సర్వే అయింది, డబ్బులు కూడా ఇచ్చారు సార్ మాకు. రోజు వందల మీద వారానికి 200 మందికి యాక్సిడెంట్ పక్కా ఇచ్చినారు సార్. వారం లోపల 10-20 మంది చనిపోతున్నారు ఈ రోడ్డు పైన. వారానికి 10-20 మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు సార్. అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారు సార్. మేము కూడా పొలాలకు వెళ్ళడానికి కూడా మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ రోడ్డు పైన చాలా భయం అవుతుంది సార్. ఒక 20-30 వెహికల్ 1 by 1 ఒకటి సైడ్ కొట్టడానికి కూడా రోడ్డు సైడ్ ఇవ్వట్లేదు సార్. అంత రష్ అవుతుంది సార్. స్టేట్ గవర్నమెంట్ సార్ ఎన్జిటి వాళ్ళని ఫస్ట్ ఎన్జిటి వాళ్ళని సార్, ఎన్జిటి వాళ్ళని తీసుకురావాలి, యాక్సిడెంట్ చూపించాలి వాళ్ళకు. ఈ చెట్ల పైన వాళ్ళు ఎట్లా కేసు పెట్టిరో వాళ్ళ పైన కేసు పెట్టాలి వాళ్ళే సార్. ఎందుకంటే ఎన్జిటి వాళ్ళనే